శంషాబాద్ ఘటనలో నలుగురు నిందితులపై పోలీసులు అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నరికి పెడతా ఉరుకు ఉరుకు ఓరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరక వేస్తా ఉరుకు ఉరుకు ఓరకరు కచ్చినట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే కచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపిని. నేను ఉమేష్ అని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఏం చేస్తారా? మొన్న కూడా జరిగింది, ఎలా జరిగింది, పబ్లిక్ మొత్తం గొలగొల చేస్తున్నారు. ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ మొత్తం? సార్ మేము ఆల్మోస్ట్ ఆ కేసు గురించే సాల్వ్ చేస్తున్నాం సార్. తొందరలోనే హంతకులను పట్టించుకోవాలని చూస్తున్నాం సార్. మీరు కంగారు పడకండి సార్. ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నాకు మాత్రం రిజల్ట్ రావాలి. తప్పకుండా సార్, మా ప్రయత్నం ఏం చేస్తాం. సార్ మే కమింగ్ సార్. కమింగ్. అశ్విన్ కూర్చో. ఎవర్రా మీరు? ఇక్కడ ఏం చేస్తుర్రు? ఏ కనిపిస్తలే మంది అవుతున్నాం. మా ఇలాకలకు వచ్చి మమ్మల్ని అవుతావేమ్రా? మర్డర్ జరిగింది తెలియదు అబ్బే? ఎవరనుకున్నావురా నన్ను? పోలీస్.
ఎక్కడికి వెళ్తారా నా కొడకల్లారా? ఇప్పటికైనా మిమ్మల్ని కాల్చి చంపేది నేనే. ఖబర్దార్. అన్నా పానం శుభ్రమంటుంది షికారు చేయక. ఎవడో ఒకటి దొరకకపోతే ఆడతామి. నా మన కోసం ఎవడో ఎంక్వైరీకి వచ్చిందంట నా అశ్విన్ అంట నా. ఎవడు రావాడు? చూసినట్టేమన్నా సాక్ష్యం ఉన్నదిరా? ఎందుకో నాకు భయం అవుతుందన్న ఆయన వచ్చిందని. ఎవడు వచ్చినా ఇంటికి కూడా దిగడతామ్మి. గీత దానికి జనుకుతుందేమ్రా? రేయ్ వీడు వణుకుతుండేమ్రా. బచ్చగాడు ఎవడొచ్చినా కానీ పైకే పంపిద్దాం. నాకు చాలా భయం అవుతుందన్న. అరే గింత చిన్నదానికి భయపడతావేమ్రా? సాగునెత్తుకుంటా మన దగ్గరికి వచ్చిర్రా. ఏమ్రా ఈ లొకేషన్ చూస్తే భయం వేస్తుంది. ఏం పర్లేదు ఆయన సరే కానీ కొన్ని ఫోటోలు సెల్ఫీ దిగిపోదాం ఇక్కడ. రెండు జింకలు వచ్చినాయిరా. పాల ఉరకలేస్తుందా? సరే నడవండి. ఏంటి వస్తున్నారా? నాకు డౌట్ వస్తుంది, భయం వేస్తుంది. చెయ్యండ్రా. నడవండ్రా. చల్ రే చల్. దొరికిండ్రా. అన్నా వద్దన్నా, నేనేం తప్పు చేశానన్నా? ఎంతసేపు ఉరికిస్తావా? అన్నా మా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఊరికే ఫోటోలు దిగేసి అన్నా ఏమన్నా మిమ్మల్ని అన్నా. సచ్చింది గొర్రె. వాడు అక్కడ ఉన్నారా? అక్కడ రా. రారాని అయ్యా దొరికిండ్రా. క్షమించండి అన్న. వద్దనా వద్దనా. ఏమురా రే, మా జాగరకు వచ్చి మమ్మల్ని బర్గం తప్పైందన్నా తప్పైందన్నా. ఇంకోసారి రామన్నా. రేయ్ ఇన్ని కూడా వానలేక తలగబెడదామా? ఏరా పుల్లయ్. ఏందయ్యా ఏం చేస్తున్నారు? సార్ ఆల్మోస్ట్ మేము మా పని చేస్తున్నాం సార్. తొందరలోనే కంప్లీట్ అవుతుంది సార్. మీకు చేతకాకపోతే చెప్పండి, సిబిఐ కాపీ చెప్తా నేను. సార్ అలాంటి పని ఏం కాదు సార్. కంపల్సరీ తొందరలో ఈ టీంలో ఒక ఎన్కౌంటర్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, అతన్ని ఈ టీంకు అప్పచెప్పాలనుకుంటున్నాను సార్. తొందరలోనే కంప్లీట్ అవుతుంది సార్. ఓకే ఓకే తొందరగా పిలిపియండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే.
తప్పించుకున్నారు నా కొడుకులు. దూరం వెళ్తారా? మిమ్మల్ని వేటాడిందాక అవుతులా. ఎక్కడున్నావు? ఏం జరుగుతుంది? ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అయింది? సరే అశ్విన్, దీని గురించి చాలా ఇష్యూ అవుతుంది. నువ్వు తొందరగా వచ్చి ఆఫీస్కి వెళ్ళు. దాని గురించి నేను ఒక ప్రత్యేక మనిషిని నీకు అపాయింట్మెంట్ చేస్తున్నా. నువ్వు తొందరగా ఆఫీస్కి రా. సార్ మే కమిన్ సార్. కమిన్ అశ్విన్. థ్యాంక్ యూ. ఆయన ఇక్కడి ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? మొన్న ఒకటైంది, నిన్న ఒకటైంది. పబ్లిక్ ఏమనుకుంటారు మన గురించి, డిపార్ట్మెంట్ గురించి? చాలా చీప్గా చూస్తున్నారు. హైకమాండ్ నుండి నాకు దొబ్బుతున్నారయ్యా. 2 మర్డర్లు అయినాయి. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు హంతకులను పట్టించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు చెప్పండి. సార్ ఆల్మోస్ట్ మా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఏం చేస్తున్నారో ఏమో నాకు తెలియదు అశ్విన్. నేను నీకు ఒక మనిషిని అపాయింట్మెంట్ చేస్తున్నాను. అతని పేరు రాజ్ కుమార్. పర్ఫెక్ట్. ఓకే సార్. కోట స్పెషలిస్ట్. అతన్ని కలు. సార్ ఐఎమ్ అశ్విన్ సార్. కమిషనర్ పంపించారు సార్. ఎవరు? అశ్విన్. కూర్చో. ఓకే సార్, థ్యాంక్స్. చెప్పు ఇప్పుడు. సార్ కమిషనర్ గారు మిమ్మల్ని పంపించారు సార్. మీరు ఈ కేసు డీల్ చేయడానికి పంపించారు సార్. ఏ కేసు? మళ్ళీ ఆల్రెడీ సస్పెండ్లో ఉన్నా కదా, నన్ను ఎందుకు పంపిస్తాడు? ఆల్మోస్ట్ ఈ కేసు మీద ఫైల్స్ రెడీ చేసామని తప్పించుకున్నారు సార్ అంతకులు నా దగ్గర నుంచి. ఓకే ఓకే. ఇప్పుడు అయినా నేను వచ్చినా కానీ సరే, రేపు వచ్చి మాట్లాడతా. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. హలో, దిస్ ఇస్ కమిషనర్ స్పీకింగ్. మిస్టర్ రాజ్ కుమార్ ఎక్కడున్నారు? సార్ ఇంట్లో ఉన్నాను. అర్జెంటా? ఎస్, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీతోటి. తప్పకుండా వస్తాను. కొద్ది టైం పడుతుంది. ఓకేనా సార్? సార్ రాజ్ కుమార్ ఎందుకు సస్పెండ్ అయ్యండి సార్? హాయ్ మిస్టర్ నాగరాజ్. హాయ్, కమ్ టు ది మీట్. కూర్చో అక్కడ. రాజ్ కుమార్, మీట్ మిస్టర్ అశ్విన్. అశ్విన్, మీట్ మిస్టర్ రాజ్ కుమార్. హలో సార్, ఐఎమ్ అశ్విన్ సార్. థ్యాంక్ యూ. ఓకే రైట్. మీరు నన్ను ఎందుకు పిలిపించారు సార్? రాజ్ కుమార్, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం పడింది, అందుకనే నాకు పిలిపించడం జరిగింది. ఈ ఆపరేషన్లో యు ఆర్ పర్ఫెక్ట్. నువ్వు అదే అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా ఒక ఆపరేషన్ చేశాను. ఫలితం ఏమైంది? నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను చేయాలని గ్యారంటీ ఉంది. యు ఆర్ ద పర్ఫెక్ట్. సో చెప్పండి సార్, ఈ కేసును నువ్వు సాల్వ్ చేస్తావని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. అందుకనే ఈ ఆపరేషన్కు నేను చేయడం జరిగింది. మీరు చెప్తున్నారు కాబట్టి ఈ ఆపరేషన్ నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ రాజ్ కుమార్. నువ్వు ఈ కేసును సాల్వ్ తొందరలో చేస్తావని నీ మీద కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు కూడా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రాజ్ కుమార్. ఓకే, నేనున్నాను ఏంట. కానీ నాదొక కండిషన్స్. ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన దానికి సరే రాజకుమార్, ఒత్తిడి ఎటువంటి ఒత్తిడి ఏ పొజిషన్లో లేకుండా ఉంటే ఈ కేసుని సాల్వ్ చేయడానికి సమ్మతంగా ఉన్నాను. ఈ ఆపరేషన్ తొందరగా సాల్వ్ చేయి. నీకు తోడుగా అశ్విన్ కూడా ఉంటాడు. ఓకేనా? మీరిద్దరు కలిసి ఈ కేసును తొందరగా సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, నేను మీ ఇద్దరికి ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నాను. వాళ్ళను మీరు ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. సరేనా? ఓకే అశ్విన్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అప్డేట్ నువ్వు ఎవ్రీ మూమెంట్ నాకు టచ్లో ఉండు. రైట్, ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ నాకు గ్యాదర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈ కేసును మీరు తొందరగా డీల్ చేయగలరని. ఓకే ఓకే అశ్విన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ హోప్ యు ఆల్ విన్.
I take your file. All the best, Rajkumar. Thank you, sir. Thank you very much. సార్ హాయ్ అశ్విన్, ఎంతవరకు వచ్చింది నీ? సార్ అవుతుంది సార్, ప్రాసెస్ అదే నడుస్తుంది సార్. ఓకే అశ్విన్, ఒకటి మాత్రం నాకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 మర్డర్లు చేసింది ఒకే గ్యాంగ్ అని కన్ఫర్మ్ అవుతుంది. సార్ నాకు తెలిసి వీళ్ళు ఒక నటోరియస్ గ్యాంగ్ లాగా ఉంది. వీళ్ళ యాక్టివిటీస్ అనేది నువ్వు మనకు కనిపెడదాం. ఎందుకంటే వీళ్ళు అదే ఈ ఫైల్స్ సార్, ఇవన్నీ వీళ్ళ ఫొటోస్ ఇలా సబ్మిట్ చేసిన సార్. ఫైల్స్ ఇవన్నీ పేపర్స్, ఇవన్నీ ఫోటోలు వాళ్ళ. ఓకే ఓకే, నువ్వు స్టడీ చేసింది ఓకే, కానీ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ అవుతుంది సార్. సరే అశ్విన్, కేస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా స్టడీ చేస్తున్నావు. ఓకే, కానీ ఒకటి నేను డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ అయ్యాను. అయినా అని కూడా నువ్వు డ్యూటీలో ఉన్నావు. ఓకే, నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రయత్నం మీద నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ ఏందనేది నీకు తెలుసు సార్. వాళ్ళు నా చేతిలో మిస్ అయిపోయారు సార్. ఓకే ఓకే, సరే. ఎంత దూరం పోతారు చట్టానికి కళ్ళు కప్పి? వాళ్ళు ఎంత దూరం దాక్కున్నా కానీ ఎప్పుడో ఒక చోట కంపల్సరీ మనకు దొరక్కపోరా, వాళ్ళు మన చేతిలో ఏమవుతారు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఓకే సార్. ఏదేమైనా కానీ నువ్వు నాకు 24 hours ఆన్లైన్లో అందుబాటులో ఉండు, నాకు కాంటాక్ట్లో ఉండు. ఓకే సార్. రైట్ రైట్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్ సార్. రైట్. ఎంత దూరం తప్పించుకుంటారా చట్టాన్ని కళ్ళు కప్పి? చూద్దాం మమ్మల్ని ఎంత పరిగెత్తిస్తారు. మా చేతుల్లో దొరకపోరు, అప్పుడు మిమ్మల్ని పరిగెత్తించి ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. అరే పోలీసు వాళ్ళ కళ్ళు మన మీద పడ్డాయి బేట, జర జాగ్రత్త. పడితే ముందరా, పోతే జైలుకి పోతాం, 3 పూటలు తింటాం, పంతాం. అరే అరే మస్తు మంది తప్పులు వేసిర్రు అబ్బాయి. అరే దీని తల్లి దానికంటే సూపర్ ఉన్నదిరా. సంపుతుంటుంటే మజా 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 వస్తున్నదా. హలో, చెప్పరా, ఎక్కడున్నావురా? ఇప్పుడే నేను ఫామ్ హౌస్కి వచ్చాను. సరే సరే సరే, తొందరగా ఫామ్ హౌస్ పంచర్కి వచ్చేసిందా, పార్టీ చేసుకుందాం. ఓకే ఏ అమ్మ, సరే. ఏంటి ఇదంతా చెత్త చెదాము, ఒక్కరోజు లేకపోతే చాలు. ఇదేందిరా అబ్బాయి, మా వెంచర్లో మటర్ ఏందిరా, నాకు అర్థం కాదు. వెంటనే ఫోన్ చేస్తాం రాజ్ కుమార్ సార్కి ఒకసారి. హలో రాజ్ కుమార్ సార్, మా వెంచర్లో మర్డర్ జరిగిందండి. ఎక్కడ? ఎప్పుడు? ఇప్పుడే సార్. సరే సరే, నేను వస్తున్నాను, బాడీని టచ్ చేయ. సరే సార్, తొందరగా రండి సార్ ప్లీజ్. ఓకే ఓకే, సరే నేను వస్తున్నాను. ఇదేంద్రా బాబు, శుభాని వెంచర్కి వస్తే సావులను చూపిస్తూ ఉన్నాడు. ఎవడు చేశాడు ఈ చంపుడు? హలో హలో అశ్విన్, ఎక్కడున్నావు? ఇక్కడ ఆల్రెడీ ఒక మర్డర్ జరిగింది వెంచర్లో, నీకేమైనా ఐడియా ఉందా? సరే సరే, నేను కనుక్కుంటాలే. ఈ నా కొడుకులు చంపడం కోసం పుట్టినట్టున్నారు. ఇప్పటికీ 4 మర్డర్లు. డాక్టర్ డాక్టర్, పోస్ట్మార్టం రిపోర్ట్లో సేమ్ టు సేమ్ తేలిందా? ఓకే, నాకు తెలిసి ఇదంతా ఒకటే గ్యాంగ్ తెలిసిందండి, అర్థమైపోతుంది. సరే, వాళ్ళు ఎంత దూరం తప్పించుకుంటారు, ఏదో ఒకరోజు న్యాయస్థానం నుండి దూరం కారలే. కానీ సరే, మీరు ఆ పోస్ట్మార్టం రిపోర్ట్స్ అని మాకు పంపించండి. రైట్.
హే ఇక్కడ నీకేం పని ఏంది సార్? నాదే సార్ ఈ వెంచర్. నేను ఫామ్ హౌస్కు ఈరోజే వచ్చాను సార్ ఊరు నుండి. సార్ నేను కొత్త సార్ నేను దయచేసి ఏమనుకోకండి సార్. నాకు ఈ హత్య చూసిన తర్వాత వెంటనే నీకు ఫోన్ చేశాను సార్, అంతేగాని నాకేం తెలియదు సార్. ఈ మర్డర్తో నాకేం సంబంధం. చూడు ఇందులో ఇప్పటికి ఇది 2 మర్డర్. లేదు సార్ నాకేం తెలియదు సార్. నేను వెళ్ళిపోతున్నా సార్, నాకు భయం అవుతుంది సార్. ఏయ్ ఆగు, నిన్నే చెప్తున్నా ఆగు సార్. నాకేం తెలియదు సార్, దండం పెడతా సార్, నేను వెళ్తున్నా. ఆగు. అన్నా దయ్యమన్నా. దయ్యాలు ఏం లేవురా, మనం చంపిన వాళ్ళు ఎంతమంది లేరురా. ఇప్పటిదాకా ఇంతమందిని చంపినాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా దయ్యం? ఇప్పటిదాకా ఎన్ని చంపినాము రా? చచ్చిపోయిన వాళ్ళందరూ వస్తారా? కూరలు దయ్యాలు అవుతారా? అరే మా బాయ్ దర్శనరా కనిపించిందన్నా. రే ఆ రోజు వాడిని చంపి దాన్ని రేపు చేసినా మర్చిపోయినావరా? ఏం సుఖం ఇచ్చిందిరా అబ్బా అబ్బబ్బా. అరే కాకా, ఇంతమందిని చంపి నాశనం చేసిన వాళ్ళం రా. మనను ఎవరు చంపుతారా? పూలకి కూడా ఉందన్నా. ఏమైంది? కొంచెం బండి రిపేర్ చేసిన, నువ్వు దిగు కొంచెం చూడు. పక్కకు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఇంకేమి. నడిచి ఎన్ని రోజులు అవుతుంది మనం. మామా గుంట మస్తుంది మామా. రే పుల్లలు మస్తున్నాయి గీకుడే. తర్రా వాళ్ళు. మామా పోరి బాగుంది, పడదామారా? ఏమరా ఎట్లుంది మజా? మజానే మజా ఉందిరా, మస్తు ఉందిరా. అన్నా అది పోయినట్టుందన్నా. ఏమోనరా పుల్లే. దయ్యాలు ఏం లేవురా, మనం చంపిన వాళ్ళు ఎంతమంది లేరురా. చచ్చిపోయిన వాళ్ళందరూ వస్తారా? కూరలు దయ్యాలు అవుతారా? అరే మా బాయ్ దర్శనరా. కనిపించిందన్నా. అరే
ఇంకో మొదడు వస్తున్నాడు రా. అన్నా మళ్ళా చూడాలనిపిస్తుందన్నా. ఎవరు మీరు? నన్ను ఎందుకు రౌండ్ అప్ చేస్తున్నారు? ఇప్పటికి ఎవ్వరి పోని గాల, ఫస్ట్ నువ్వే దొరికినావు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఏం చేయాలనుకుంటున్నారు? నిన్ను చంపడమే మా లక్ష్యం. ఈ దారిలో వచ్చే వాళ్ళందరినీ చంపుతుంది మీరేనా? ఏయ్! ఇంతవరకు మా మీద ఎవ్వరు చెయ్యలేరురా. మీరు అనుకుంటున్నట్టు ఎవరు అనుకుంటున్నారా? నన్ను ఇంతవరకు ఇన్ని రోజుల నుండి వెతుకుతుంది నేను మీకోసమే. మీరు అందరినీ దారి కాచి చంపుతారని నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకోసమే నేను ఈ విషయం ఇవ్వాల్సి వచ్చింది. అనుకుంటున్నారా మీరు? మీ ఇద్దరి కోసమే నాకు స్పెషల్గా అపాయింట్మెంట్ చేశారా? మీరు దొరికితే కాల్చి చంపమని కూడా నాకు ఆర్డర్స్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళని చంపడమేరా మీకు సొల్యూషన్. ఎంతో మంది అభాగ్యులను మీరు చంపి అయినా వాళ్ళు దాని దయ లేకుండా మీరు ఇంత కర్కశంగా చంపినప్పుడు మళ్ళీ చంపడంలో తప్పే ఉండదు. వద్దు 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 వద్దు, దైవానికే తప్పురా. మీలాంటి వాళ్ళని చంపడమే మా లక్ష్యం. ప్లీజ్, మేము చాలా తప్పులు చేసినాం సార్. ప్లీజ్ లోకం ఏమంటుందో చూస్తున్నారు కదా. మిమ్మల్ని చంపడమే నా లక్ష్యం. చచ్చారు నా కొడుకు, చచ్చారు నా కొడుకు. న్యాయస్థానంలో ఇప్పుడు తప్పించుకోవడం ఎవడబ్బతరం కాదు. ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అయింది, అందరు ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. న్యూస్లో అదే రావాలి రేపు. సార్ ఏం జరిగింది సార్? నా కొడుకు ఎన్కౌంటర్ అయిపోయింది, చచ్చారు నా కొడుకు. అవునా సార్?
కంగ్రాట్ సార్ చంపేశానికి హ్యాపీగా ఉంది నాకు. మనం అనుకున్న టార్గెట్ ఎప్పుడైనా కానీ మిస్ కావు. న్యాయస్థానం నుండి తప్పించుకొని ఎంత దూరం పరిగెత్తినా కానీ ఏదో ఒక రోజు కుక్క చావు చావడం తప్పదు. ఎందుకంటే భగవంతుడి నుండి తప్పించుకోవచ్చు కానీ న్యాయ వ్యవస్థ నుండి చట్టం నుండి ఎవ్వడూ తప్పించుకోలేడు. కాబట్టి ఈ ఆపరేషన్లో మన ఇద్దరం భాగస్వాములమైనందుకు చాలా సంతోషకరం. ఏదేమైనా కానీ మన టార్గెట్ రీచ్ అయింది. ఈ సార్ ఓకే రైట్ వెళ్దాం. మన మిషన్ కంప్లీట్ అయింది కదా. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసింది సార్? మీరు కమిషనర్ గారిని అడుగు, అప్పుడు తెలుస్తుంది. Press the bell icon on the YouTube app and never miss another update.